తెలియకో రాహుల్ చేస్తున్న ఒక తప్పు ఏంటంటే దేశ ద్రోహులకు అతను ఒక వారధిగా మారుతున్నాడు. హిందుత్వ వ్యతిరేకులకు అతను ఒక వారధిగా మారుతున్నాడు. ఇస్లాం రాడికలైజేషన్‌కి ఆయన ఒక వారధిగా మారుతున్నాడు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసేటటువంటి వాళ్ళకి ఆయన ఒక యూజ్‌ఫుల్ వెపన్‌గా మారుతున్నాడు. ఆయనకి ఆయన చూసుకోవాలి. ఇప్పుడు నార్వే జర్నలిస్ట్ నిన్న మోడీని తిట్టిపోసినటువంటి జర్నలిస్ట్ రాహుల్ గాంధీ సమర్థించాడు. వెంటనే రాహుల్ గాంధీకి ఆవిడ నా ఇంటర్వ్యూ కావాలని ఫోన్ చేసేసింది. ఈయన ఓకే అంటాడు. రేపో మాపో ఇంటర్వ్యూ ఇస్తాడు గ్యారంటీగా. మోడీ ఇంటర్వ్యూలో కూడా నేను ఇస్తానంటాడు. నువ్వు ఇచ్చే ఉపయోగం ఏముంది? దేశానికి ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు ఒక దేశం తరపున రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, విదేశాలతో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దేశం పేరుని పైకి తీసుకురావాలి. నువ్వు నీ రాజకీయం దేశం లోపల పరిమితం కావాలి. బయట దేశానికి వెళ్ళినప్పుడు దేశం గొప్పతనం మాట్లాడాలి. ఆ సంస్కారం ఎట్లాగూ లేదు అతని దగ్గర. దాంతో పాటుగా మోడీ మీద ద్వేషంతో భారత్ మీద వ్యతిరేకంగా ప్రచారం చేసేటటువంటి మన ప్రకాష్ రాజ్ లాంటి గ్యాంగులలో కీలక కింగ్ మేకర్ అవుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు భారతదేశంలో ఎవరైతే మోడీని ద్వేషించేవాళ్ళు, రాజకీయ ఉనికి కోల్పోతున్న కమ్యూనిస్టులు, అట్లాగే అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో నాటకాలాడి చివరికి తమ ఉనికి కోల్పోతున్నటువంటి ఈ హజారే పేరుతో నడిపినటువంటి కేజ్రీవాల్ బ్యాచ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు భవిష్యత్తులో రాహుల్ నాయకత్వంలో ముందుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మోడీ వర్సెస్ రాహుల్ అన్నటువంటి దానికి వీళ్ళందరూ అంగీకరిస్తున్నారు క్రమంగా.